కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్దాపురంలో శ్రీ రాజావత్సవాయి బుచ్చిసీతయ్యమ్మ జగపతి బహదూర్ మహారాణి సత్రం ట్రస్ట్ బోర్డు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ట్రస్ట్ బోర్డు పాలకవర్గ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శ్రీ రాజావత్సవాయి బుచ్చిసీతయ్యమ్మ జగపతి బహదూర్ మహారాణిగారు చేసిన సేవలు చిరస్మరణీయము అన్నారు. ధర్మం, దానం, సేవాభావంతో సమాజ హితానికి అంకితమైన వారి జీవిత ప్రస్థానం నేటి తరానికి ఆదర్శమము అన్నారు. మహారాణిగారి ఆశయాలను కొనసాగిస్తూ సత్రం అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని ఆమె సూచించారు. నన్ను కూడా పాలుపంచుకునేలా చేసినందుకు ఆహ్వానితులకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాజా వత్సవాయి బుచ్చిసీతయ్యమ్మ మహారాణి సత్రం నిజంగా ఏ ఆశయంతో అయితే ఆ రోజు ఆ అమ్మ దీన్ని తన స్వతంత్రంగా అన్ని వేల ఎకరాలని దానం చేసి పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలి, బాటసారులకి ఇబ్బంది లేకుండా వారికి ఆ ఒక్క రోజుకి వారికి అన్ని నివాసం అయితే అన్నింటినీ అందజేయాలని చెప్పి ఆనాడు ఆవిడ ఎంతో సేవా దృక్పథంతో ఇటువంటి సత్రాలను ఏర్పాటు చేసింది. ఇది మా నియోజకవర్గంలో కూడా కత్తిపూడి గ్రామంలో ఉండడం జరిగింది. నిజంగా దీన్ని కూడా మేము ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా నియోజకవర్గంలో కూడా మేము చైర్మన్ పాలకవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇందాక సేవా కార్యక్రమం గురించి చెప్పారు. మేము కూడా అక్కడ ఇందాక పెద్దలు చెప్పినట్టు పాఠశాలలు తగ్గిపోయినప్పుడు దాన్ని ఆవిడ ఆశయాన్ని ఎక్కడా తగ్గించకూడదు అని దాన్ని పేద విద్యార్థులకైతేనే ఇలా అనేక రకంగా వాటిని ఉపయోగించడం జరుగుతుంది. మా నియోజకవర్గంలో కూడా మేము ఇక్కడ ఈ సత్రం నుంచి ఏదైతే ప్రతి నెల 9వ తారీఖున పిహెచ్సికి మాకు గిరిజన గ్రామ ప్రాంత ప్రజలు ఎక్కువ, అక్కడి నుంచి గర్భవతులు ప్రతి నెల 9వ తారీఖుకి ఆ పిహెచ్సి కంటూ రావడం జరుగుతుంది. మేము ఒక ఆలోచనతో అక్కడ చైర్మన్ యువకులతో కూడా డిస్కస్ చేసి ప్రతి నెల 9వ తారీఖున ఏదైతే శంఖవరం రౌతులపూడి మండలాల్లో ఏర్పాటు చేసిన పిహెచ్సిలో ఉన్న గర్భవతులకి ఆ రోజు ఉచితంగా భోజనం ఏర్పాట్లు అన్నది మన సత్రం నుంచి చెయ్యాలని ఒక సంకల్పంతో మేము కూడా మొన్న ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఆ గిరిజన గ్రామ ప్రాంత ప్రజల నుంచి ఆ పై నుంచి కొండల నుంచి దూర ప్రాంతం ఆ పిహెచ్సి పరిధిలో ఉన్న వాళ్ళందరూ గర్భవతులు ఉదయం నుంచి వచ్చి వారి రకరకాల పరీక్షల నిమిత్తం లేట్ అయి ఆలస్యమైనప్పుడు వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు భోజనానికి అని చెప్పి మనం ఈ సత్రం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఆవిడ ఆశయం మహాసీతయ్యమ్మ గారి ఆశయం కోసం అప్పటి నుంచి కూడా మనం ఆవిడ ఆశయాన్ని ఎక్కడా తగ్గించకుండా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము అక్కడ చేయడం జరిగింది.